హెయిర్ ఆయిల్ చేయాలా చేయొద్దా? సో నార్మల్ హెయిర్ వాటర్ని అబ్జార్బ్ చేసుకోదు, బట్ డ్యామేజ్ ఉన్నప్పుడు మనం షాంపూ చేసినప్పుడు వాటర్ అబ్జార్బ్ అవుతుంది హెయిర్ స్ట్రాండ్లోకి అండ్ హెయిర్ స్వెల్ అవుతుంది. దానివల్ల క్యూటికల్ డ్యామేజ్ అవుతుంది. సో షాంపూ చేసే ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేయడం మంచిది. అండ్ హెయిర్ ఆయిల్ ఒక మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ అవుతుంది హెయిర్కి. సో దానివల్ల హెయిర్ ఫ్రిజీగా అవ్వకుండా ఉంటాయి, స్ప్లిట్ ఎండ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ హెయిర్ ఎక్కువ చిక్కులు పడకుండా ఉంటుంది, అండ్ హెయిర్ యొక్క న్యాచురల్ షైన్ ప్రొటెక్ట్ అవుతుంది. హెయిర్ ఆయిల్ మన హెయిర్ స్ట్రాండ్ పైన ఒక ఫిల్మ్ ఫామ్ చేస్తుంది, ప్రొటెక్టివ్ ఫిల్మ్. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, యూవీ డ్యామేజ్ లేకుండా అవుతుంది. అండ్ కొన్ని హెయిర్ ఆయిల్స్, హై పెనిట్రేటింగ్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్ లాంటివి హై ప్రోటీన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవి అప్లై చేసినప్పుడు మన హెయిర్ స్ట్రాండ్ నుంచి ప్రోటీన్ లాస్ లేకుండా ఉంటుంది. దానివల్ల హెయిర్ స్ట్రెంగ్త్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు మన స్కాల్ప్ సీబమ్ కూడా బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. దీనివల్ల రెడ్నెస్ లేకుండా, ఫ్లేకింగ్ లేకుండా, ఇన్ఫ్లమేషన్ లేకుండా ఉంటుంది. సో హెయిర్ ఆయిల్ మనం షాంపూ చేసేటప్పుడు ఒక 3 to 4 hours ముందు అప్లై చేసుకోండి.